నేషనల్ యావరేజ్ 0.9% ఉంటే మన రాష్ట్రంలో అది 3%గా ఉంది. ఏది అవయవ దానం చేయడానికి ముందుకు రావడం అనేది. అంటే మనలో ఇంకా కాస్త చైతన్యం ఉంది, ఇంకాస్త అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే అవయవ దాన కార్యక్రమంలో ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించినందుకు రేపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రుల చేతులుగా అవార్డు తీసుకుంటున్న సందర్భంగా అధికారులకు కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇవాళ 90,000 మంది అవయవ దానాల కోసం ఈ మార్చి నెల దాకా దేశంలో ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏటా 5 లక్షల మంది అవయవ దానం లేకపోవడం వల్ల, అవయవాలు చెడిపోవడం వల్ల మరణిస్తున్నారంటే అది ఎంత విషాదకరమైన విషయమో మనం అర్థం చేసుకోవాల్సింది. 90,000 మంది ఇప్పుడు ఈనాడు ఎదురు చూస్తున్నారు. కానీ అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు నేషనల్ యావరేజ్ 0.9% అంటే 90,000 మందికి 900 మంది కూడా రావట్లేదు. 900 కూడా ముందుకు రావట్లేదు అంటే మనలో చైతన్యం ఇంకా రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ముఖ్యంగా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నారు అపోహలు ఏంటి? మతానికి సంబంధించిన అపోహలు ఉన్నాయి. చాలా మంచి మాట చెప్పారు. తీసుకోవడానికి మతం అడ్డు రానప్పుడు ఇవ్వడానికి మాత్రం మతం ఎందుకు అడ్డు రావాలి? ఎందుకు ఆంక్షలు ఉండాలి? రెండో అపోహ ఏంటంటే, అరే అవయవ దానం చేస్తే ఆ ఆత్మకు సద్గతులు ఉండవేమో అనే భావన ఒకటి ఉంటుంది. ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో కానీ మన ఆలోచన విధానం, భారతీయ ఆలోచన విధానంలో కూడా ఈ రకంగా మనం ఆలోచిస్తున్నాం. సద్గతులు ఉండవేమో, శివైక్యం చెందదేమో ఆత్మ అని. మంచి పనికి ప్రేరేపించేదే ఆత్మ అని మనం అనుకుంటున్నప్పుడు, ఆత్మ మంచి పని, ఇంతటి మంచి పని చేస్తున్నప్పుడు 8 మందికి ప్రాణదానం చేయడం కన్నా మంచి పని ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది? అటువంటి మంచి పని చేస్తున్నప్పుడు ఇంకా సద్గతులు, దానికన్నా లభించాల్సిన సద్గతులు ఏముంటాయి? దానికన్నా గొప్ప దానం ఏముంటుంది? దానికన్నా పెద్ద గుర్తింపు ఏముంటుంది? దానికన్నా పెద్ద కార్యం చరిత్రలో గుర్తుపెట్టుకునేది ఏముంటుంది? ఏం చేయగలం మనం? ఆ అపోహ సద్గతులు లభించవేమో, లేదు బ్రహ్మాండంగా లభిస్తాయి. భగవంతుడు అంతకన్నా హర్షిస్తాడు, వెంటనే ఆత్మను తనలో శివైక్యం చేసుకుంటాడు. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. బహుశా భగవంతుడు పైనుంచి వింటుంటాడు కాబట్టి ఇవాళ సత్యకుమార్ చెప్తున్న వార్త వాస్తవమయ్యా, ఎక్కువ మంది అవయవ దానం చేయడానికి ముందుకు రండి, నేను మీ ఆత్మను నేరుగా నాలో చేర్చేసుకుంటానని కూడా భగవంతుడు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. 3,718 అంటే దాదాపు 3,500 మంది ఇవాళ రాష్ట్రంలో ఎక్కువగా కిడ్నీ, నేను ఎక్కడికి పోయినా వచ్చిన ప్రతిరోజు వస్తున్న సమస్యల్లో ప్రధాన సమస్య ఏంటంటే మా ప్రజాప్రతినిధుల గారి దగ్గర నుంచి కానీ లేదా ప్రజల నుంచి కానీ డయాలసిస్ సెంటర్ లేదు. ఎందుకంటే కిడ్నీ వ్యాధి బాధితులు చాలామంది ఉన్నారు. అందుకని ఎక్కడ చూసినా డయాలసిస్ సెంటర్లు అడుగుతూ ఉన్నారు. ఇవాళ దాని ప్రకారం 2,600 మంది ఇవాళ కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నారు. దాన్ని కూడా కొంతమంది వ్యాపారులుగా మార్చుకున్నారు. దాని మీద కఠిన చర్యలు తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇంతమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి కిడ్నీ ఇవ్వడానికి కానీ ఇతర అవయవ దానం చేయడానికి ప్రజలు ఎంత ముందుకు రావాల్సి ఉంది. ఈ అపోహలు విడనాడాల్సిన అవసరం ఉంది. అరే ఇస్తున్న సందర్భంలో శరీరాన్ని కోస్తారు కాబట్టి తర్వాత మేము ఏమైనా క్రియలు చేసుకోవాల్సి ఉంటుందో, స్నానం చేయాల్సిన పనులు ఉంటాయి అంత్యక్రియలకు ముందు, అవి చేయలేమేమో అనుకుంటాం. ఆ చిన్న దీని నుంచి బయటికి రావాలి. అటువంటిది ఏమి ఉండదు. మంచిగా మళ్ళీ ట్రీట్మెంట్ చేసి శరీరాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అపోహలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ చెప్తున్నారు వీరవందనం. మేము అధికారులు, మెడికల్ ఆఫీసర్లు వెళ్ళి వీరవందనం చేస్తాం అవయవ దానం చేసిన వాళ్ళకి బ్రెయిన్ డెడ్ కేసుల్లో అని, లేదా ఇతరత్ర ఏదైనా మరణాలు సంభవిస్తే ఏదైనా అవయవ దానం చేస్తే అని. నేను ఇవాళ ఇప్పుడే ఆలోచిస్తున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో అభివృద్ధి ప్రదాతలు, దార్శనికులు నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే నిత్యం ప్రజలకు ఏ మంచి చేయాలి, ఏ రకంగా వారి జీవితాల్లో వెలుగులు నింపాలి, ఏ రకంగా వారి జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచించే నాయకత్వం ఉంది. ఇవాళ నాకు ఇప్పుడే చూస్తుంటే అనిపించింది, ఇది గౌరవ వందనం, వీరవందనం అనేది వాళ్ళ మెడికల్ ఆఫీసర్లు కాకుండా జిల్లా కలెక్టర్లు చేస్తే, లేదా జిల్లా ఎస్పీలు కానీ జిల్లా సీనియర్ అధికారులు ఎవరైతే అవయవ దానం చేస్తారో వాళ్ళ అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ వీరవందనం చేస్తే బాగుంటుంది. ఆ సూచన నేను ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళదలిచాను. ఆ సందర్భంగా రీతిని కానీ లేదా ఇతరత్ర తీసుకెళ్ళి ఇవ్వడం, ఆ కుటుంబ సభ్యులకి వారి త్యాగానికి గుర్తింపుగా, ఎవరైతే అవయవ దానం చేశారో వారి త్యాగానికి గుర్తింపుగా ఒక మెమోంటోని కూడా బహుకరించే ప్రయత్నం చేయడం. అదేవిధంగా కాస్త ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గుర్తింపుగా ఒక 10,000 ఎంతో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చేలాగా ఆలోచన చేయడం. తర్వాత ఎక్కడి నుంచి అయితే అవయవ దానం చేస్తారో అక్కడి నుంచి ఉచితంగా మళ్ళీ శరీరాన్ని, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ గౌరవంగా వాళ్ళ ఇంటి దాకా చేర్చే కార్యక్రమం ఉంది ఆల్రెడీ. ఇటువంటి వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా స్పందిస్తారని, జిల్లా యంత్రాంగాన్ని కూడా దీంట్లో భాగస్వాములు చేస్తారనే
నాకు నమ్మకం ఉంది. ఈ సందర్భంగా